ప్రజలను తప్పుదారి పట్టించడానికి తెలంగాణ ప్రభుత్వం రాత్రికి రాత్రి ధాన్యం కొనుగోలు మొదలుపెట్టిందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడ్డారు. తాము వస్తున్నామని తెలిసే కొనుగోళ్లు ప్రక్రియ మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన మండిపడ్డారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా వికారాబాద్ కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు రామచంద్రరావు. రైతులు ఇక్కడ కుప్ప వేశారు, ఇవాళ వేశారు, లోపల అన్నీ కూడా 15 రోజులు చేశారు. అవన్నీ కూడా అట్నే ఉన్నాయి. ఇంతవరకు ఒక్కడ కూడా లారీ రాలే. నిన్న రాత్రి 10 లారీలు పంపించారు. అది కూడా కొల్లే డైరెక్ట్గా మిల్లర్ దగ్గర తీసుకుపోయారు. ఈ మొత్తం కూడా ఏంటంటే రైతుల్ని ప్రజల్ని వీళ్ళందరూ కూడా తప్పుదారి పట్టించేటట్టుగా వాస్తవాలు తెలవకుండా చేయడానికి బీజేపీ నాయకులందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మా ఎంపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్సీలు అందరూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ యొక్క మొత్తం మార్కెట్ యార్డ్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక క్రాప్ మొత్తం పంట ఏవైతే ధాన్యం ఉందో అన్ని కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు మిల్లర్స్ ద్వారా కూడా రైతులు మోసపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బందితో కూడా వాళ్ళు మోసపోతూ ఉన్నారు. వారి యొక్క నిర్లక్ష్యం వల్లే ఈరోజు రైతులు కష్టపడుతూ ఉన్నారు.